ఉన్నంత వరకు ఈ ప్రకృతే స్తంభించదు. ఆపలేవు తన కోపాన్ని, అడ్డుకోలేవు జల ప్రళయాన్ని, కాపాడలేవు ఆ దేశాన్ని, నువ్వు పంపలేవు నీ బలగాన్ని. తల 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 తలమని ఉరుములు వస్తుంటే సుడిగాలితో దేవుడు దేశాన్ని తుడిచేస్తుంటే గదిలో ఉండి చూస్తావు, నువ్వేం చేస్తావు? ఈ ప్రకృతిని పైకొచ్చేస్తే ఏమైపోతావు? నీలాంటి వాడు చీడ పురుగు భూమి మీద ఉండకూడదు. నువ్వు అందుకండి లేచింది. నువ్వు మంచిగా ఉంటే సముద్రం అక్కడే ఉంటుంది, రాదు. ఎందుకంటే గీత గీసాడు దానికి. ఏమని గీత గీసాడు తెలుసా? ఇంకో మాట చూడండి, ఇర్మియా గ్రంథం అండి 5వ అధ్యాయం 22వ వచనం చూడండి ప్రియులారా. బైబిల్ అరా ఇది, బైబిల్. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22. సముద్రము దాటలేకుండునట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అది ప్రబలకుండా, ఈ పోర్టు మీదకి వాడరేవుకు రాకుండా దానిని దాటలేక ఉండునట్లు నిత్య నిర్ణయము చొప్పున దానికి ఇసుకను సరిహద్దుగా, ఏ సముద్రమా దాటి రాకు, ఇసుకను దాటి రాకూడదు నువ్వు అని దేవుడు చెప్పాడు దానితో. అందుకు అక్కడి వరకు పెద్ద అల వచ్చి నీ కాళ్ళు ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది అది. అలా ఎంత పెద్దగా లేచినా ఇసుక దగ్గరకు వచ్చేసరికి అమ్మో వాడరేవుకి వెళ్ళకూడదు, దేవుని పిల్లలు ఉన్నారు అక్కడ, వెనక పద వెనక పద వెనక పద, వెళ్ళిపోవాలి. కానీ నీలో భక్తిహీనత పెరిగితే, దుష్టత్వం నీలో పెచ్చి రేగిపోతే ఏమంటాడు? దాటు సముద్రమా, దాటు దాటు, నింపే. దేవుని చట్టం ఉంది, భూమి మీద అది అమలు జరుగుతుంది. దేవుని చట్టం ఉంది, భూమి మీద అది అమలు జరుగుతుంది. పాపం చేసిన వారిపై గురి పెడుతుంది, అన్యాయం చేసిన వారి పని అది పడుతుంది. ఎందుకు వచ్చింది? పాపం పెరిగింది, పాపం పండింది. దేవునికి భయపడండి, దేవునికి లోబడండి, దేవుని కొరకు బ్రతకండి. దేవుని కొరకు బ్రతకలేదు, స్వార్థపరంగా మీకోసం, మీ పిల్లల కోసం, ఆస్తుల కోసం, సంపాదన కోసం మీరు బ్రతికితే ఏదో రోజు ఒడ్డు దాటుతుంది సముద్రం. అప్పటి వరకు అది మిమ్మల్ని పెంచింది సముద్రం. కానీ దేవుని మాటకు ఒకవేళ అవిధేయులైతే దాని వలనే చేస్తారు. ఇది నా మాట కాదు, దేవుని మాట. దేవుడంటే సమాజానికి భయం కలగాలి. భయం లేకుండా పోయింది ప్రియులారా. చెప్పండి, ప్రపంచంలో ప్రతి మనిషి తెలుసుకోవలసిన జ్ఞానం ఇది, మతం కాదు. బైబిల్ అంటే మహాజ్ఞానం. ప్రపంచంలో ప్రతి మనిషి బైబిల్ నేర్చుకోవాలి. అది అందరిని గూర్చిన మహాజ్ఞానం దేవుడు రాయించాడు కన్న తండ్రి గనుక.